ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలపై తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు, తన మనసులో ఉన్నటువంటి కుట్ర కోణం, తనకు పడనటువంటి వ్యక్తుల పట్ల ఏ విధంగా తన యొక్క వ్యాఖ్యానాలు ఉంటాయి, తనకు పడనటువంటి వ్యక్తుల పట్ల ఏ విధంగా ఆక్రోశం వెళ్ళగక్కచ్చునో తన విశ్లేషణ రూపంలో చెప్పడం జరిగింది. సరే, ఈ విశ్లేషణలో కొన్ని నిజాలు ఉన్నప్పటికీ, కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, కొన్ని ఊహాగానాలు ఉన్నప్పటికీ కొంత ఇంట్రెస్టింగ్గా తన విశ్లేషణ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేది ఉంది. ఈ కూటమిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం అనేటివి పార్టీలు అధికారం పంచుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం అనేది సరిగా పనిచేయట్లేదు, అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అని ఒక రకంగా చెప్పాలంటే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తన యొక్క సహజ శైలికి భిన్నంగా తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వంపై ఆరోపణలను గుప్పిస్తూ విశ్లేషణ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రాధాకృష్ణ గారు అంతటితో ఆగకుండా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఉండేటువంటి ఆలోచన, లేదా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ముందుకు పోవాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి చేయాలి అనేటువంటి ఆలోచనను తన సలహా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి పరోక్షంగా చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నాడు ఆయన? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ప్రతిపక్షం లేనప్పటికీ 2024లో కేవలం 11 సీట్లకు పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి తక్కువ సీట్లు ఉన్నప్పటికీ 40% ఓట్లతో కొన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి ఏమిటి బలంగా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అనగదొక్కేయాలి, వీలుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని తన ఆక్రోశను, కడుపు మంటను వెళ్ళగక్కడం జరిగింది తన యొక్క విశ్లేషణలో. సరే, ఇది జరుగుతుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తాడు, దేవుడు నిర్ణయిస్తాడు. అంతటితోనే ఆగకుండా ఇంకొక వైపు ఏమంటున్నాడు? ఒక రకంగా చెప్పాలంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఆలోచనలు మిత్రద్రోహానికి పాల్పడే విధంగా, నమ్మక ద్రోహానికి వెన్నుపోటు పొడిచే విధంగా ఆయన యొక్క విశ్లేషణ కానీ ఆలోచన కానీ ఉంది. నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సరే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగినటువంటి పరిణామం ఏంది? కేవలం ఒంటరిగా పోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని, బీజేపీకి ఒక్క సీటు రాదని, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కాలేడు అన్నది మనందరికీ తెలిసిన విషయం. అలాంటి పరిస్థితులలో కూటమి కట్టడానికి ముందుగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని తను కొంత తగ్గి కూటమి ఏర్పడడానికి తనకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా కూటమి ఏర్పాట్లో ఉపయోగించడం జరిగింది. అలాంటి పవన్ కళ్యాణ్ పట్ల కూడా తన యొక్క ఈర్ష్యను వెలగక్కుతున్నాడు రాధాకృష్ణ గారు. ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా క్రియాశీలకంగా ఉంటున్నారు. ఇలానే క్రియాశీలకంగా పోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బంది అవుతుంది. తెలుగుదేశం పార్టీ అనేది అభివృద్ధి చెందడం కాదు, తిరోగమనం చెందుతుంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తులు ఒక రకంగా చెప్పాలంటే మనుగడకే కష్టము. కాబట్టి పవన్ కళ్యాణ్ను కట్టడి చేయాలి, పవన్ కళ్యాణ్ అణిచివేయాలి అనేటువంటి ధోరణితో ఆయన విశ్లేషణ చేయడం జరిగింది. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, ఎందుకంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మినాయించితే అంతో ఇంతో మంత్రులలో కానీ వేరే పార్టీలలో కానీ క్రియాశీలకంగా ప్రతి విషయం మీద స్పందిస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. సరే, తనకు లోపల ఏమున్నప్పటికీ మనకు బయటికి కనపడేదైతే అది నిజం. అయితే ఇంకా ఏమంటున్నాడు? ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలానే ముందుకు పోవడమే కాదు, ఇందులో ఒక కుట్ర కోణం దాగి ఉంది. బీజేపీ, జనసేన రెండు కూడా లోపల ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఢిల్లీ పెద్దలు అంటే బీజేపీ పెద్దలు తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్రతి కార్యక్రమంలో ముందుగా ఉండే విధంగా వాళ్ళే ప్రోత్సహిస్తుంటూ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా పవన్ కళ్యాణ్కే చేరవేస్తూ తెలుగుదేశం యొక్క ఆధిక్యతను తగ్గిస్తున్నారు అని తన యొక్క కడుపు మంటను బయట పెట్టడం జరిగింది. సరే, ఇంతలో కొంత నిజం కూడా ఉండి ఉండొచ్చు. ఇంకా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది బీజేపీకి నమ్మకమైనటువంటి మిత్రపక్షం కాదు.
చాలాసార్లు అవసరం కోసం కలవడం జరిగింది, కొన్నిసార్లు విడిపోవడం జరిగింది. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని నమ్మే అవకాశం లేదు. కాబట్టి మనకు నమ్మకమైన మిత్రుడు పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా ఏ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంకు లేనటువంటి ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారని రాధాకృష్ణ గారు చాలా బాధపడుతూ ఒక రకంగా చెప్పాలంటే తన యొక్క కడుపు మంట చల్లారిన విధంగా తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నాడు. సరే, అది వాళ్ళ పర్సనల్ మనకు సంబంధం లేదు. అయితే ఇక్కడ రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీని అలర్ట్ చేస్తున్నాడా లేదా తెలుగుదేశం పార్టీని ఏం చేయాలనుకుంటున్నాడో మనకు అర్థం కాలేదు. సరే, ఈ మొత్తం బాధలో మనకు అర్థమైంది ఏంది, ఇక చంద్రబాబు నాయుడు వయసు రీత్యా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడే ఈ 5 ఏళ్ల ఈ అధికారంలో ఉన్నప్పుడే ఆయన రాజకీయాల నుంచి మెల్లమెల్లగా కొంచెం క్రియాశీలత తగ్గించుకొని మన లోకేష్ గారిని ప్రోత్సహించాలి. భవిష్యత్తు నాయకుడు లోకేష్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సాధ్యమైనంత కంట్రోల్ చేసి ఇప్పటి నుంచి లోకేష్ గారిని ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ పార్టీ పరంగా కానీ చాలా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేసి తనే క్రియాశీలకంగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు వెనుక నుండి ఆయన్ను ముందుకు నడిపించాలి అంటున్నాడు. సరే, అది ఆయన ఇష్టం, మనకు చెప్పలేం. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఇంకా భవిష్యత్తులో రాజకీయాల్లో ఒకవేళ ఉన్నప్పటికీ అంత క్రియాశీలకంగా సహకరించకపోవచ్చు ఆయన వయసు. అది రాధాకృష్ణ గారు ఒక తెలుగుదేశం కార్యకర్తగా సలహా ఇస్తున్నాడు అనేది నాకు అర్థమైంది. అయితే ఇక్కడ ఎవరు ఎన్ని ప్రోత్సాహాలు ఇచ్చినా అసలైనటువంటి వ్యక్తుల్లో విషయం లేకపోతే ఎలా ముందుకు పోతారు? లేదు కదా. ఇంకా ఏమంటుండే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఇంతవరకు లోకేష్ గారు ఇంతకుముందు గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నప్పటికీ తనను తాను నాయకుడిగా నిరూపించుకోలేదు, తనకంటూ ఒక సొంత వర్గం కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే అటువైపు జగన్మోహన్ రెడ్డితో ఇటువైపు పవన్ కళ్యాణ్తో పోలిస్తే తనకు సొంత ఇమేజ్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడే ఇది కరెక్ట్ అయిన టైము. ఈ టైంలోనే అటువైపు జగన్మోహన్ రెడ్డిని ఇటువైపు పవన్ కళ్యాణ్ను రాజకీయంగా వాళ్ళిద్దరిని భూస్థాపితం చేసి ఒక రకంగా చెప్పాలంటే నలిపేసి ఈ లోకేష్ బాబు గారికి రాజకీయంగా ముందుకు పోవడానికి మీరు ఇప్పుడే అలర్ట్ కావాలి అనేది ఆయనకు ఆలోచన. సరే, రాధాకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకప్పుడు ఏం మాట్లాడేవారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ గురించి రకరకాల విమర్శలు చేసిండు. ఏదో ఒక సామాజిక వర్గమే అతను అమ్మటి ఉందని, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అతను అమ్మటి నడిచే వాళ్ళందరూ బాధ్యత లేనటువంటి వాళ్ళని, పోరంపోకులని, అలాంటి వాళ్ళతో ఏం కాదని రకరకాల కామెంట్లు చేసిండు. అదే 2024 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముందు తట్టుకోలేమని కూటమికి ఏర్పడడానికి తన వంతు సహకారాలు కూడా రాధాకృష్ణ గారు మీడియా రూపంలో అందించడం జరిగింది. ఎంత గొప్పగా చెప్పాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి. 2024 ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించడానికి ఒక వాహనం తయారు చేపిస్తుండు. ఆ వాహనం అనేది చాలా ఒక రకంగా చెప్పాలంటే భద్రతకు చాలా బలమైనటువంటి ఒక వాహనము. దాన్ని సుశిక్షితులైన ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినటువంటి పంజాబ్, హర్యానాలో ఉన్నటువంటి కొందరిని తీసుకొని వాళ్ళందరూ కూడా ఆ వెహికల్కు ఇటువైపు 4, అటువైపు 4, ముందు 3, వెనకల 3, లోపల 2, ఇట్లా చాలా ఫోర్స్గా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చునుడు. ఆ వాహనాన్ని, ఆ సెక్యూరిటీని చూసి వైసీపీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పోవాలి అనే విధంగా అప్పుడు ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆ వాహనాన్ని చూసి ఎందుకు భయపడతారులే కానీ, సరే తన యొక్క ఆక్రోశము, కడుపు మంట, తన యొక్క అతిశయోక్తి ఆ రోజు ఎలగక్కడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు ఇట్లా రివర్స్ అవుతున్నాడు అంటే తనకు ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి దుర్బుద్ధి. రాజకీయాల్లో కానీ, సినిమాలో కానీ, పత్రికలో కానీ, ఏ ఫీల్డ్లో కూడా మన సామాజిక వర్గం వల్లే ఉండాలి, మన వాళ్ళే ఉండాలి, మనం చెప్పినట్టే వినాలి. ఇప్పుడు రాధాకృష్ణ గారి నుంచి మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అని తన ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని, తను చెప్పిన వాళ్ళకే అధికారంలో ఉండాలని, తను చెప్పిన వాళ్ళే వివిధ శాఖల్లో అధిపతులు ఉండాలని తన యొక్క ఆలోచన. దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఎప్పుడు లేని విధంగా లోకేష్ బాబుపై కొన్ని విమర్శలు కూడా చేస్తూ వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు లేదు. తెలుగుదేశం పార్టీ పక్క కూడా కొంత విమర్శలు చేస్తున్నాడు. అయితే విమర్శలు అనే దానికంటే కూడా అది కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అధికారంలో వచ్చినప్పుడు ఇంత తక్కువ టైంలో, కేవలం 7 నెలల కాలంలోనే ఇంత విపరీతమైన వ్యతిరేకత ఎప్పుడు రాలేదు. దీనికి కారణం ఒకటే, గ్రౌండ్ లెవెల్లో మద్యం విషయంలో కానీ, ఇసుక విషయంలో కానీ చాలా విషయాలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఇంకా కొంతమంది బాధ్యత లేక ప్రవర్తిస్తాం. చూసినాం కదా ఒక మంత్రి గారిని, గుంటూరుకు చెందిన ఒక మంత్రి గారు
హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో సరే పేరెందుకు లేని పాపం అందరూ తెలిసిందే కదా. ఆయన ఏం చేస్తున్నాడో చూసినాం. ఇంతకుముందు కోనేటి ఆదిమూలం చాలామంది ఒకరని కాదు. అయితే ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం లేకొచ్చినా ఇది సహాసిద్ధంగా జరిగే తంతే. వాళ్ళకి ఏంటంటే ఒకటే, వాళ్ళకు ప్రజలతో పెద్దగా అవసరం లేదు. ఒక వారి అసంతృప్తికి వచ్చి ఆటోమేటిక్గా మనం అధికారంలోకి వచ్చేటటువంటి అహంభావన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఉన్నప్పుడే దోచుకోవాలి, ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, ఎలక్షన్స్ అప్పుడు ఖర్చు పెట్టాలి. ఇది వాళ్ళకు ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి లక్షణాలు. సరే, ఇలా ఉంటుంటే ఈ రాధాకృష్ణ గారి యొక్క బాధ ఇది నిజమవుతుందా లేదా ఈ రాజకీయం మొత్తం తన చేతుల్లోనే ఉందా అనే విధంగా ఫీల్ అవుతున్నాడు. సరే, మనం చూసినాం రాజకీయాలు. ఈ రాజకీయాల్లో ఏది ఎప్పుడు మారుతుందో చెప్పలేము. ఒకవేళ అతను ఇంకా ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసి ఉంటాడని కూడా మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంది. కేవలం ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచిని మాత్రమే తన వల్ల జరుగుతుందని, చెడు తెలుగుదేశం వల్ల జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఈ యొక్క ప్రజలు కల్పిస్తున్నాడు అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఆయనకు విశ్లేషణలు అర్థమైంది. అది కొంతవరకు నిజమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం మంచి జరుగుతూనే చెప్తుండే తప్పక ఎక్కడన్నా ఏవన్నా ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, లేకుంటే ఎక్కడన్నా హత్యలు, అత్యాచారాలు, ఎక్కడన్నా దోపిడీలు, ఒక రకంగా చెప్పాలంటే కబ్జాలు, వీటి గురించి ఆయన మాట్లాడడం లేదు. కేవలం మంచి గురించి మాత్రం మాట్లాడుతున్నాడు. అంటే మంచి తన వల్ల జరిగిందని, చెడంతా తెలుగుదేశం వల్ల జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. అది కొంతవరకు అయితే కరెక్టే. సరే, వీళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉండరా అనేది మనకు అవసరం లేదు. ఒకటైతే అతను ఒప్పుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒకవేళ చూడడానికి 11 సీట్లు అయినప్పటికీ 40% ఓట్లే కాకుండా క్రియాశీలకంగా గ్రౌండ్ లెవెల్లో ఈరోజు తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ గ్రామ పంచాయతీల సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, కార్పొరేట్ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ వివిధ స్థాయిల్లో ఎక్కువ వైసీపీ వాళ్ళే ఉన్నారు. సరే, కొందరు ఈ మధ్యకాలంలో పార్టీ ఓడిపోయిన వెంటనే కొందరు వేరే పార్టీలోకి తెలుగుదేశంలోకి పోయిండొచ్చు. పోయినప్పటికీ చాలా బలంగా అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అదిగాక తనేం భయపడే వ్యక్తి కాదు, చాలా ధైర్యంగా ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తినంట ఇంకా అనగదొక్కాలంట. ఇంకా ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంత ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి విషయంలో? జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు ఉండే కదా, అవే కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కేసులు తయారు చేసి అనేక ఆరోపణలు చేసి వాటన్నింటిని మీద జగన్మోహన్ రెడ్డి జైల్లో బంధించి అవసరం ఉంటే ఈ 5 ఏళ్ల పాటు బయట జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేసి వైసీపీ పార్టీని నిర్వీర్యం చేస్తే తప్పక భవిష్యత్తులో లోకేష్కు రాజకీయ అవకాశం ఉండదనేటువంటి ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నాడు. రాధాకృష్ణ గారు ఇలాంటి ఆక్రోశంతోనే, ఇలాంటి కడుపుమంటతోనే, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలోనే 2014-19 మధ్యలో 67 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నారు. ఏమైంది? అటువైపు నాయకుడు బలమైనడు అయినప్పుడు మీరు ఎంత చేసినా ఏమవుతుంది? ఒకవేళ ఎవరన్నా ఒకరిద్దరు భయపడో లేదా వేరే స్వార్థాలతోనో రకరకాల పిచ్చితోనో పార్టీ మారచ్చు. మారినంత మాత్రాన ఏం కాదు కదా. ఏమైంది? 2019లో ఒంటరిగా వచ్చి 151 సీట్లతో కని విని ఎరుగని రీతిలో రాజకీయాలన్నీ ఒక చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఏం దొక్కుతావు అంటే ఇక్కడ ఒకటి కూడా ఉందిలే. ఒకప్పుడు సబ్బం హరి అని ఒక ఆయన ఉన్నాడు పాపం. ఆయన కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి అమ్మటి నడిచి అనకాపల్లి ఎంపీగా పనిచేసిండులేండి. మళ్ళా కొన్ని రోజుల మాటలు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలో పోయి ఒక ఇంటర్వ్యూలో 2019 ఎలక్షన్స్ ముందు మాట్లాడుతూ, నేను జగన్మోహన్ రెడ్డికి చాలా విషయాలు చెప్పాను, కాంగ్రెస్తో పెట్టుకోకూడదు, కాంగ్రెస్తో పెట్టుకుంటే చీమను నలిపేసినట్టు నలిపేస్తారని చెప్పినాను అన్నాడు. ఎవరు చీమైండ్రు, ఎవరు నలిపేసిండ్రు? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా వేర్లకు సహా పెకలించేసిండు. ఏం నలిపేస్తారు? ప్రజల అండా ఉండాలి, ధైర్యం ఉండాలి, చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి తప్పక ఇలాంటి కుయ్యుక్తులు, ఇలాంటి మీడియాలు నమ్ముకొని, ఇలాంటి కులాలు నమ్ముకొని రాజకీయాలు చేసి శాశ్వతంగా ఎవరు రాజకీయాలు ఉంటారు? ఇప్పుడు బాగా గమనించండి, అలా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినని చాలా మందికి బాధ ఉన్నప్పటికీ ఇప్పుడు ఏం జరుగుతుంది కూటమిలో? ఎవరిని ఎవరు నమ్మట్లే, ఎవరి మీద ఎవరు ఆధిపత్యం చెలాయిస్తుందో చెప్పడంలే, ఎవరిని విమర్శిస్తుండో కూడా అర్థం కాదు కొన్ని చోట్ల. అంటే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ఒకే రకమైనటువంటి భావాలు ఉండవు. అధికారం కోసం కలుస్తారు కానీ అధికారం వచ్చిన తర్వాత ఆధిపత్య పోరు, వాళ్ళ విచ్చళ్ళు వేడితనం ఉంటుంది. అదే ఇప్పుడు కనపడుతుంది కదా. రాధాకృష్ణ గారి భయం కూడా ఏంది? శాశ్వతంగా తెలుగుదేశం అధికారంలో ఉండాలి, మనం చెప్పినటువంటి పార్టీ అధికారంలో మన సామాజిక వర్గం ఉండాలనేది ఆయన కడుపుమంట. అది ఎప్పటికీ నిజం కాదు. సరే, ఇంకా ఆయన బాధ ఏంది?
ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి క్రియాశీలకంగా లేకపోతే లోకేష్ బాబు గారికి మీరు ప్రత్యేకంగా రాజకీయాల్లో ఇప్పుడే ఆయన మీరు ఏర్పాటు చేయలేకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం స్థానము జనసేన ఆక్రమించబోతుంది. దానిలో భాగంగానే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీతో మంచిగా ఉంటూనే ఒక పక్క వేరే పార్టీల నుంచి చేరికలు ప్రోత్సహిస్తున్నాడు. ఇదంతా మీకు అర్థం కావట్లేదా అని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేస్తూ, ఆయన అలర్ట్ చేస్తూ, ఆయనకు ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బాధను బయట పెట్టుకుంటున్నాడు. సరే, ఇవన్నిటి రాష్ట్ర ప్రజలు పరిశీలిస్తారు. ఎవరు అధికారం లేకున్నప్పుడు అబద్ధాలు ఆడిండ్రు, ఎవరు అధికారం కోసం మోసాలు మాట్లాడిండ్రు, ఎవరు అధికారం కోసం నానా రకాల గడ్డి గస్తుండ్రు, ఎవరు నిజాయితీ వ్యక్తులు అనేది రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది. ఎప్పటికైనా అధికారం అనేది ఉండొచ్చు, పోవచ్చు, కానీ మనిషికి విలువ ఉండాలి. విలువ ఉండాలంటే తన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండు అనేది ఒకటి మాత్రమే చూస్తారు. ఇప్పుడు అర్థమైపోతుంది కదా. ఎన్నికలకు ముందు అలీవ్ గారి హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేక కింద మీద పడుతూ దానికి కూడా గత ప్రభుత్వమే కారణం అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు అందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది, ఇంత వ్యతిరేకించిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు. ఇంత రకాలుగా ఆలోచించినటువంటి చాలామంది మహిళలు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఉండింటే బాగుండు, అనవసరంగా తప్పు చేసినాం. అదేవిధంగా పారిశ్రామిక వర్గాలు కానీ అన్ని సమాజంలో ఉండే అన్ని వర్గాలు కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. చూద్దాం భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో. ఈ రాధాకృష్ణ గారి యొక్క ఊహాగానాలకు లేదా తను కడుపు మంటకు కాలమే సమాధానం చెప్పుద్ది. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఏదేమైనా ఇలాంటి విషయాలు ఎప్పుడెప్పుడు తెలుసుకుంటూ ఏది నిజమో ఏది అబద్ధమో కొంతవరకు ప్రజలకు చేరవేల్చిన బాధ్యత అందరి మీద ఉంటుందన్నదే నా యొక్క ఆలోచన. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏవైనా అభిప్రాయాలు ఉంటే నిర్భయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.